మీరు దేనికోసం వచ్చారు? చెల్లెలి కోసం అండి. చెల్లెలి కోసం. మీరెవరిని లేపారు? ఈయనని లేపారు. సమస్య ఈయనది గాదు, సమస్య ఈయన చెల్లెలిది. అయినప్పటికీ ఈ పత్రంలో ఈయన చెల్లెలి సమస్య క్లియర్గా రాయబడింది. వారికెప్పుడు మంత్రాల ప్రభావం అనేది ఉంటూ ఉండింది. దరిద్రం అనేది వారి ఇంట్లో ఉంటూనే ఉంటుంది. వారిని ఖబీజ్ కష్టాలకి గురి చేస్తున్నారు. వీరు మంత్రాలు చేస్తున్నారని ఎవరి మీదైతే అనుమానపడుతున్నారో వారు కాదు చేసేది. నిజానికి వీరు తప్పుగా అనుమానిస్తున్నారు, ఫలానా వాళ్ళు చేస్తున్నారని కాదు. కానీ మంత్రాలు చేసేవాళ్లు మాత్రం వారి చుట్టాల్లోనే ఉన్నారు. అవునండి. కానీ ఎవరినైతే అనుమానిస్తున్నారో వారు కాదు, అది వేరే వాళ్ళు చేసేది. శరీరంలో రోగాల్ని ప్రవహింపజేశారు. దాంతో పొట్టలో నొప్పి కలుగుతూ ఉంది. తలలో 50 కిలోల బరువున్నట్టుగా ఉంటుంది. మొలలు మరియు ముళ్ళు కుచ్చుకున్నట్టుగా నొప్పిస్తుంది. ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీ ఇంట్లోనే ఒక వ్యక్తి ద్వారా మిమ్మల్ని చంపించేసే ప్రక్రియ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకేసారికి 2 చనిపోవాలని అలా చేశారు. అర్థమైందా? గురుగారు వాళ్ళు చేశారని నేను కల్లో కూడా ఊహించలేదండి.